जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ద్వితీయ స్కంధంలో ఉన్నాం. ఈ ద్వితీయ స్కంధంలో శుక మహర్షి పరీక్షిన్ మహారాజుకి ముక్తి మార్గాన్ని గురించి బోధించడానికి వచ్చారు. పరీక్షిన్ మహారాజుకి శుక మహర్షి ముందర ఆత్మతత్వాన్ని గురించి తెలియచేసి ఆ తర్వాత మోక్షానికి భక్తి మార్గమే మూలము, అది ఒక్కటే మార్గము అని తెలియచేశారు. అప్పుడు పరీక్షిన్ మహారాజు శుక మహర్షిని ఆ పరమాత్మని యొక్క లీలలు, అవతార విశేషాలు నాకు తెలియచేయవలసింది అని అడిగారు. ఆ ప్రశ్నకు శుక మహర్షి చాలా సంతోషించి పరీక్షిన్ మహారాజుతో ఈ విధంగా అంటున్నారు. అవిరోధంబున నీవు నన్నడుగు నీ అర్థంబు మున్ బ్రహ్మ మాధవు చేతన్ విని నారదుండడిగినన్ దధ్యంబుగా చెప్పే మానవ లోకేశ్వర నారదుండు వెనుకన్ నాకు ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు విను మా సందేహ విచ్ఛేదివై. నీకున్న ఓ మహారాజా, నీకున్న సందేహాలన్నీ తీరుతాయి. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్న విషయాన్ని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్తున్నారు. అని రాజా ఇలా అంటున్నారు. సుఖ మహర్షి, రాజా నువ్వు నన్ను ఇప్పుడు చాలా హాయిగా అడిగావు కదా, ఈ అడిగినది అంతకు ముందు కాలంలో బ్రహ్మదేవుడు గారు ఆయన ముందర మహావిష్ణువు చెప్పగా ఆయన విన్నారు. విని తర్వాత నారద మహర్షి బ్రహ్మదేవుడిని అడిగారు. అడిగినప్పుడు తను విన్నది విన్నట్టుగా ఉపదేశించారు బ్రహ్మదేవుడు. ఆ నారద మహర్షి నాకు అంటే శుక మహర్షికి అనుగ్రహించారు. ఈ అంశం చాలా పరమాద్భుతంగా ఉంటుంది, శ్రవణీయంగా ఉంటుంది, నీ సంశయం తీర్చుకోవడానికి కూడా వీలుంటుంది, విను అంటే మహావిష్ణువు బ్రహ్మదేవుడికి చెప్తే బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తే నారద మహర్షి నాకు చెప్పారు అని సుఖ మహర్షి చెప్పారు. ఇది గురు పరంపరాగతంగా వచ్చింది అని నారదుడు బ్రహ్మను జగత్ సృష్టి గురించి బ్రహ్మదేవుణ్ణి అడగడంతో మొదలు పెట్టారు సుఖ మహర్షి. ఆ నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారు. చతురాశ్యుండవు వేల్పు బెద్దవు జగత్ సర్గానుసంధాయి వి శృతి సంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వము నీ కరామలకమై ఉండుంగదా భారతీ సతి ఇల్లాలట నీకు నో జనక నా సందేహమున్ బాపవే. నారద మహర్షి అడుగుతున్నారు, ఓ తండ్రి, నారద మహర్షి సరాసరి బ్రహ్మదేవుడిని అడుగుతున్నారు, ఓ తండ్రి, నువ్వు 4 ముఖాలు కలిగిన వాడు, దేవతలందరికీ కూడా పూజ్యుడువు, ప్రపంచ సృష్టిని ఏర్పాటు చేసిన వాడివి, సృష్టించిన వాడివి, వేదాలు మొత్తం మొట్టమొదటి నీ ముఖం నుంచి వెలువడ్డాయి, అవన్నీ కూడా వాక్కు అర్థాల రూపంలో కూడిన సమస్త లోకతత్వం, ఇదంతా కూడా నీకు అరచేతిలో ఉన్న ఉసిరిక పండు లాంటిది, అంతకు మించి నీకు సాక్షాత్తు ఆ సరస్వతీదేవిని ఇల్లాలి కదా, నాకు వచ్చే సంశయాలన్నింటినీ కూడా తీర్చవలసింది అని నారద మహర్షి బ్రహ్మదేవుని అడుగుతున్నారు. అంతేకాదు ఇంకా ఏమంటున్నారంటే, ప్రారంభాది వివేకం ఎవ్వడసగున్ ప్రారంభ సంపత్తికి ఆధారం బెయ్యది ఏమి హేతువు యదర్థం బే స్వరూపంబు సంసారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగించెనెల్లప్పుడు భారం బెన్నడు లేదు నీ మనువు దుష్ప్రాప్యంబు వాణీశ్వర. ఓ పరమాత్మ, ఓ పరబ్రహ్మ స్వరూప, ఈ జగాన్ని ఇలా సృష్టించాలనే తెలివి మొదట్లో నీకెవరు కలిగించారు? ఏ ఆధారంతో లోక సృష్టిని మొదలెట్టావు? అలా ఆరంభించడానికి కారణం ఏంటి? ఎందుకు సృష్టించాలి జగత్తుననే కోరిక వచ్చింది? దానికి అవసరం ఏంటి? అసలు సృష్టి స్వరూపం ఎలా ఉంటుంది? ఎడతెరిపి లేకుండా ఈ సాలెగూడు లాంటి సృష్టి క్రమాన్ని ఇంకా చేస్తూనే ఉన్నావు కదా, ఎలా అల్లుకుంటూ వస్తున్నావు? ఓ వాక్పతి, ఈ సృష్టి కార్యాన్ని ఎప్పుడు ఒక బరువుగా నువ్వు ఎప్పుడు భావించలేదు. నిజంగా నీ మనుగడ ఇలాగా సృష్టించడం అనేది అందరి వల్ల కాని పని. నాకేమనిపిస్తుందంటే సృష్టి మొత్తానికి కూడా నువ్వే మహారాజు అనిపిస్తుంది అని చెప్తూ, నాకొన్ చూడగా నీవు రాజవనుచున్నాడన్ యథార్థ స్థితిని
నీకంటెన్ ఘనుడొక్క రాజు గలడో, నీవింతకున్ రాజవో, నీకే లాభము రాదలంచి జగములు నిర్మించేది చేతనా నీకం బెందు జనించు నుండు నడగు నిక్కంబు భాషింపుమా. ఓ తండ్రి, నాకు ఆలోచించి చూస్తే నా మటుకు నాకు ఈ సృష్టి మొత్తానికి కూడా నువ్వే సృష్టిస్తున్నావు కాబట్టి నువ్వే అధిపతివి అని అనిపిస్తుంది. నిజానికి నిన్ను మించిన మహానుభావుడు ఇంకెవరైనా ఉన్నారా, లేక నువ్వే సర్వాధికారివా? నువ్వు ఏమి ఆశించి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంటావు? ఈ జీవి చైతన్యం అంతా ఎక్కడ పుడుతోంది, ఎక్కడ నిలుస్తుంది, ఎక్కడ అంతం అవుతుంది? ఇదంతా కూడా నాకు యథార్థంగా ఏం జరుగుతోందో నాకు చెప్పవలసింది. నాకు మొత్తం ఈ సృష్టి మొత్తం అంతా చూస్తే ఉన్నది లేనిది, అంటే సత్తు అసత్తు అనే వాటి సహవాసం వల్ల ఈ ప్రపంచం అంతా కూడా నామ రూప స్వభావాలతో కనిపిస్తుంది కదా. అది నీ సంకల్పానికి లోబడి ఉంటుంది, నువ్వు సృష్టిస్తావు. నీకంటే గొప్పవాళ్ళు కానీ, నీతో సాటి వచ్చేవాళ్ళు కానీ మరొకళ్ళు ఎవరు ఉండరు. నీ స్థానం చాలా గొప్పది. అలాంటి నువ్వు, మహాఘనుడమైన నువ్వు, ఏ దేవదేవుని గూర్చి నేర్పరితనంతో తపస్సు చేశావు? ఆ అన్వేషణ అంతా వివరించి నాకు చెప్పాల్సింది. ఓ పరబ్రహ్మ, ఓ బ్రహ్మదేవ, నీకంటే కూడా ఉన్నతమైన పరమ విభుడు ఇంకోడు ఉన్నాడా? ఉన్నట్లయితే అతని కడగంటి విలాసమే, అతని చూపే ఈ బ్రహ్మాండం పుట్టక కారణం అవుతుందా? ఆ విలాసం వల్లనే ఈ విశ్వం వర్ధిల్లుతూ లయిస్తూ ఉంటుందా? అలాంటి వాణ్ణిని మనం మనస్సులో ఏమైనా ఊహించుకోవచ్చా? అసలు అతని రూపు ఎలా ఉంటుంది అని నారద మహర్షి బ్రహ్మదేవుని అడుగుతున్నాడు. తోయజ సంభవ నాకి తోయము వివరింపు, చాలా తోచిన నేనా తోయము వారికి నంజుల తోయములను చెందకుండా ధ్రువ మెరిగింతన్. ఓ పద్మోద్భవ, నాకు ఈ విషయం అంతా తెలియచేస్తే సృష్టి మొత్తానికి మూలమైన ఆ పరమాత్మని గురించి నాకు చెప్తే, ఇది ఈ వృత్తాంతం సరైంది అని నాకు అనిపిస్తే నేను నా వాళ్ళందరికీ చెప్తాను. అలా చెప్పడం వల్ల వాళ్ళు వేరే మార్గాల వైపు పయనించకుండా ఉంటారు అని నొక్కి చెప్పగలను అని. ఓ దేవా, గడుస్తున్నా గడవబోయే లోక ధర్మాలన్నిటికీ నువ్వే పాలకుడు కదా. నీకు తెలియని మరో సంగతి అంటూ ఏమీ ఉండదు కదా, నాకు తెలియచేయి అని, ఈ సృష్టి విధానం అంతా కూడా నాకు వినిపించు అని నారదుడు అడిగాడు. నారదుడు అలా అడిగేసరికి బ్రహ్మదేవుడు విప్పారిన ముఖంతో చెప్పడం మొదలెట్టారట. విప్పారిన ముఖం ఎందుకు అంటే, నారదుడు అడిగిన ప్రశ్నకి బ్రహ్మదేవుడికి చాలా ఆనందం వచ్చింది. ఇటువంటి ప్రశ్నని అడిగారు అని రారా బుధులు విరక్తులు గారా ఈ రీతి నడుగగా నేరరు, విస్మేరావహము భవన్మత మౌరా నా విభుని మర్మం అడిగితి వత్స. ఓ వత్స, ఓ కుమార, ఇంతకు ముందు నా దగ్గరికి ఎంతో మంది, బ్రహ్మదేవుడు అంటున్నారు, జ్ఞానవంతులు ఎంతో మంది వచ్చారు, వాళ్ళు రాకుండా ఉన్నారా? అలాగే వాళ్ళందరూ కూడా విరాగులు కాకుండా ఉన్నారా? నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు వచ్చావు, వాళ్ళందరూ జ్ఞానవంతులు, వాళ్ళు విరాగులు. కానీ ఈ తీరున ఇలాగ నువ్వు అడిగినట్లు వాళ్ళు ఎవరు అడగలేకపోయారు. నువ్వు ఆ దైవ మర్మాన్ని గురించి ప్రశ్నించావు అని, నానా రకంగా ఉండే ఈ చరాచర జగత్ అంతటిని నాకు నేనుగా సృష్టించే తెలివి నాకు మొదట్లో రాలేదు. నానా స్థావర జంగమ ప్రకరముల్ నా ఎంత నిర్మింప విజ్ఞానం ఏమీ లేక తొట్టుపడనిచ్చన్, నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంభుగా నిచ్చే మున్నే నాని ఈశ్వరునాజ్ఞగాక జగములు నిర్మింప శక్తుండనే. నానా రకంగా ఉండే ఈ చరాచర జగత్తు సృష్టించడానికి నాకు ఎలా చేయాలో తోచలేదు. నాకు ఏమాత్రం ఆ తెలివితేటలు రాలేదు. మొదట్లో చాలా తడబడ్డాను. ఈ సమస్తాన్ని సమన్వయపరుచుకొని ఈ సృష్టిని యథేచ్ఛగా చేయడానికి, మొదలు పెట్టడానికి ఉండే అవగాహనని నాకు ఆ పరమాత్మ ఔదార్యంతో నాకు ప్రసాదించారు. ముందుగా ఆ దైవం యొక్క ఆనతి లేకపోతే దీన్ని సృష్టించగల శక్తిని నేను పొందేవాడిని కాను. అనగా విశ్వమునెల్ల దీప్తముగా చేయన్ నే సమర్థుండనే, ఈయన చంద్రానుల తారకాగ్రహ గ్రహణం బేరీతి నారీతి నెవ్వని దీప్తిం ప్రతిదీప్తమయ్యే భువన వ్రాతంబు దీప్తిచే నను దీప్తంబగునట్టి ఈశ్వరునకే నశ్రాంతమున్మొక్కెదన్. బ్రహ్మదేవులు చెప్తున్నారు, ఓ పుణ్యవర్తండా నారద మహర్షితో, నేను ఈ లోకాన్నంతా వెలిగింప చేసేంత శక్తిమంతుణ్ణి కాదు.
సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలు చిన్న చుక్కలలాగా ఈ లోకం అంతా ఆ పరమాత్మ కాంతిని అనుసరించి వెలుగుతుంటుంది. అలాంటి ఈశ్వరునికి నేను ఎల్లవేళలా మొక్కుతూనే ఉంటాను. ఈ సృష్టి అంతా కూడా భగవత్ సృష్టి అని ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో దాని గురించి చెప్తాను. వినుమా, ఈశ్వరు దృష్టి మార్గమున ఆవేశింప శంకించి సిగ్గున సంకోచమునందు మాయ వలనన్ గుంఠీ భవత్ప్రజ్ఞచే నన్ను లోకేశ్వరుండంతు మొక్కుమతిహీన వ్రాతమున్ జూచి నేను అనిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయా కృత్యమంచున్ సుత. విను నారద మహర్షి, ఈశ్వరుడి నుండి పుట్టిన మాయ అతను బుద్ధి యందు ప్రవేశించడానికి సందేహించిందిట, సిగ్గుతో ముడుచుకుపోయిందిట. ఎవరితో? ఈ మాయ. ఈ మాయకు లోబడిన వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడే సృష్టికి మూలం అని అనుకుంటారు అని చెప్తున్నారు. ఆ మాయకు లొంగి ప్రజ్ఞను కోల్పోయిన వాళ్ళందరూ కూడా నన్ను జగద్గురువు అనుకొని అదే పనిగా దండాలు పెడుతుంటారు. నాయన, ఈ బుద్ధిహీనులను చూసి నేను ఇదంతా హరిమాయగా భావించి నాలో నేను నవ్వుకుంటుంటాను. నేను ఎప్పుడు కూడా అలా నమస్కారాలు చేస్తుంటే దాన్ని నేను స్వీకరించను. ఎందుకు స్వీకరించను అంటే ఇదంతా కూడా ఆ దైవం మాయ వల్ల ఏర్పడింది కదా అని దేహస్థితికి బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నారు. దేహస్థితికి మంచి ఉపాదానాలు. ఆ ఉపాదానాలు ఏంటంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. దేహం ఉండాలంటే ఈ పంచమహాభూతాలు అవసరం. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. కానీ వీటి పుట్టుకకు కారణాలే విధిగా చేయదగ్గ కర్మలు, వాటిని గూర్చి కలవరం పుట్టించే కాలము, ఆ కాలంలోని మార్పుకు కారణమైన స్వభావము, ఆ కర్మ ఫలాలను అనుభవించే జీవుడు, మొత్తం అంతా కూడా వాసుదేవుడే అని తెలుసుకో. ఈ వాసుదేవుడికి భిన్నమైనది ఏదీ లేదు, అది నిశ్చయం. 14 లోకాలు ఆ శ్రీహరిచే నియమితమైనవే. సురలంతా కూడా, దేవతలంతా ఆ దివ్య స్వరూపుని శరీరం నుంచి పుట్టిన వాళ్ళు. వేదాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నారాయణుడికి చెందినవి. తెలివి వల్ల సిద్ధించేదంతా కూడా ఆ విష్ణువుకు లోబడి ఉండేదే. సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షిభూతుడు ఆ పరమేశ్వరుడే. అతని అనుగ్రహం వల్ల ప్రేరితుడనై అతను దీపింప చేస్తున్న ప్రపంచాన్ని నేను సృష్టిస్తూ ఉంటాను. శరీరధారి అయి ఉన్న గుణరహితుడైన ఈశ్వరుడి నుంచి సత్వరజస్తమో గుణాలు కలుగుతుంటాయి. ఇవి వరుసగా పుట్టుకకు, మనుగడకు, మరణానికి, కార్యకారణ కర్తృత్వ భావాల్లో సానుకూలం అవుతుంటాయి. అసలు ద్రవ్యాలైన పంచమహాభూతాలు, జ్ఞానమూర్తులైన దేవతలు, క్రియారూపాలైన ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఈ మూడింటిని ఆశ్రయిస్తుంటాయి. వీటిని హరి ఎప్పుడు విడిచి ఉండేవాడే అయినా మాయా ప్రభావం వల్ల ఈ 3 గుణాలు, సత్వరజ స్తమో గుణాలు, ఇవి మానవుడిని, జీవుడిని కట్టిపడేస్తాయి. జీవుడి చుట్టూ అల్లుకుని ఆవరించున్న ఈ 3 హేతువులు ఉండడం వల్ల మాయా స్వరూపం అయిన ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇతరులు ఎవరు గుర్తించలేరు. తనకు మాత్రమే గోచరించే గుణం ఉండే పరమేశ్వరుడు అలాగ విహరిస్తుంటాడు అని పరమాత్మ గురించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఆ ఈశుడు అనంతుడు హరి నాయకుడి భువనములకు నాకున్ నీకున్ మాయకు బ్రాణివ్రాతము కీ ఎడలం లేదనీశ్వరేతరము సుత. ఈశ్వరుడు కానిది ఏది కూడా సృష్టిలో ఈశ్వరుడు కానిది అనేది ఏది లేదు నాయన. పరమాత్ముడికి అంతం లేదు, అనంతుడు. ఈ సమస్త లోకాలకు, నాకు, నీకు, మాయకు, సర్వ జీవకోటికి ఆ శ్రీహరే నాయకుడు. ఇతడి కంటే మరొకటి ఏదే ఈ భూప్రపంచంలో ఉండనే ఉండదు అని చెప్తూ బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నాడు. విను, ఆ పరమదైవం మాయకు పాలకుడు. తన మాయ వల్ల, దైవస్థానం వల్ల లభించిన కాలము, జీవుడు, అదృష్టము, స్వభావము అనే అంశాలతో వివిధ రకాలుగా సృష్టింప చేయాలని గట్టిగా నిశ్చయానికి వచ్చి ఆ పనికి పూనుకున్నాడు. ఈశ్వరుడు ఆశ్రయించిన తత్వం మహత్తు. దానివల్ల కాలాన్ని, దాని నుంచి ఒకటొకటిగా గుణాలని మేళవించాడు. స్వభావానికి రూపం ఇచ్చి దాన్ని సృష్టిగా మలిచాడు. జీవుడి పుణ్య పాప రూపమైన కర్మ, అదృష్టం నుంచి జన్మను కలిగించాడు. ఆ మహత్తత్వం రజోగుణం, సత్వగుణాలతో విస్తరించి వైకారికమైన రూపు పొందింది.
మహత్తత్వం, పరమాత్మ యొక్క మహత్తత్వం నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది. రజోగుణం సత్వగుణాలతో విస్తరించి ఒక రూపం తీసుకుంది. అందువల్ల అహంకారం ఏర్పడింది. ఇది తమో గుణం ప్రధానంగా కలదు. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో పంచమోహ ఈ సృష్టి పంచమహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకుంది. ఆ అహం కూడా ద్రవ్యశక్తి గల తామస రూపమైంది. ద్రవ్యశక్తి గల తామసం, క్రియాశక్తి గల రాజసం, జ్ఞానశక్తి గల సాత్వికం అని 3 రూపాంతరాలు పొందింది. వీటిల్లో పంచభూతాల సృష్టికి మూలమైంది తామసాహం. పరమాత్మ గుణాలకు అతీతుడైన ఈ 3 గుణాల ద్వారా సృష్టిని ఏర్పాటు చేయడం జరిగింది. పంచభూతాల సృష్టికి మూలమైంది తామసాహం, తామస గుణం. దీని వికృతి ఆకాశం. గుణం శబ్దం. ఆ శబ్దం చాలా సూక్ష్మరూపం కలిగి ఉంటుంది. అది పరిశీలించి తెలుసుకో అని చెప్పి ఆకాశం నుంచి ప్రతి అంశము కూడా మనం సనాతన ధర్మానికి చెందిన గ్రంథాల్లో ఏ అంశం తీసుకున్నా ప్రతి అంశము కూడా ఒక పరిశోధనకి అవకాశం ఉన్న అంశమే. బ్రహ్మదేవుడు అంతటి వాడు నారదుడికి చెప్తున్నాడు, నువ్వు దీనిలో లోతుగా కనుక తెలుసుకోవాలనుకుంటే నువ్వు పరిశోధించి పరిశీలించు అని చెప్తున్నారు. మాకు ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఒంగోలులో చదివాను, సిఎస్ఆర్ శర్మ కాలేజీలో. ఆయన శర్మ గారు అనే మాస్టర్. ఆయన అనేవాళ్ళు, ఎవర్రా మీరందరూ డిగ్రీలు రామాయణ భారత భాగవతాలు ఎవరైనా చదివితే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు తీసుకోమంటే తీసుకోండి అనేవాళ్ళు. రామాయణ భారత భాగవతాల మీద ఇప్పుడు ఎన్నో పిహెచ్డీలు వచ్చాయి. కానీ రామాయణ భారత భాగవతాల మీద పరిశోధన చేసి ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఇచ్చిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు మర్చిపోతున్నాం అని. ఇలాగా పంచభూతాలు ఎలా సృష్టించబడ్డాయి అని చెప్పి ఆ తామసాహం నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశంలోంచి వాయువు ఏర్పడుతుంది. దీనికి కారకమైన ఆకాశంతో పొందిక వల్ల వాయువు ఆకాశం వల్ల శబ్దం స్పర్శ అనే 2 గుణాలు కలిగి ఉంటుంది. శరీరంలో ప్రాణ రూపంలో ఉంటుంది వాయువు. ఈ వాయువు నందు ఇంద్రియాల ఆరోగ్యం, మానసిక స్థితి, దేహపుష్టి అన్నీ ఉంటాయి. ఓజస్సు, జీవశక్తి, బలం అనే వాటికి హేతువులై ప్రవర్తిస్తాయి. అందుకని ఎవరికైతే శరీరంలో మంచి వాయువు ఉంటుందో ఓజస్సు బాగా ఉంటుంది, జీవశక్తి బాగా ఉంటుంది. వాయువు నుంచి తేజస్సు ఏర్పడుతుంది. రూపము, స్పర్శ, శబ్దం అనేవి దాని గుణాలు. తేజస్సు నుంచి జలం ఏర్పడుతుంది. జలానికి వచ్చేసరికి రసం, రూపం, స్పర్శ, శబ్దం అనేవి దాని గుణాలు. జలం నుంచి భూమి ఏర్పడింది. భూమికి ఏంటంటే గంధము, వాసన, రసము, రుచి, రూపము, స్పర్శ, శబ్దము అన్ని 5 గుణాలు. ఇవన్నీ కూడా తామస అహంకారానికి మూలము. సాత్విక అహంకారం వికారానికి లోబనైనప్పుడు అప్పుడు మనస్సు పుట్టింది. మనస్సుకి అధిపతి చంద్రుడు. ఇంకా ఈ సాత్విక స్థితి నుంచి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. రాజస గుణం నుంచి పరమాత్మ యొక్క రాజస గుణం తేజస్సుకు సంబంధించింది. దీని నుంచి 10 ఇంద్రియాలు వచ్చాయి. దీనికి మూలం మళ్ళా సాత్విక అహంకార దేవతలు 10 మంది. చక్కుకి దిక్కు, నాలుకకు సూర్యుడు, ముక్కుకు అశ్విని దేవతలు, చేయికి అగ్ని, పాదానికి ఉపేంద్రుడు, గుదానికి మిత్రుడు, మర్మాంగానికి ప్రజాపతి దేవతలు. ప్రజ్ఞకు కారణమైన అంతఃకరణం బుద్ధి అయితే క్రియకు మూలమైంది ప్రాణం. ఇలాంటి శ్రోత్రం మొదలుగా గల 10 జ్ఞానేంద్రియాలతో కూడిన పంచభూతాలు, పంచేంద్రియాల మనస్సుల గుణాలు అనే వస్తు సంచయనం ఉన్న ఇవన్నీ కూడా వాటికి విడిగా ఉండడం వల్ల బ్రహ్మాండపు శరీరాన్ని రూపొందించే సామర్థ్యం లేనివయ్యాయి అని. గృహ నిర్మాణానికి ఎన్నో వస్తువుల సంపాదన అవసరమైనట్టు పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలతో కట్టుకున్న ఇల్లులాగా ప్రాకృతిక శక్తితో, ప్రేరేపణతో అన్ని ఏకీకృతమైనవి. వీటి మొత్తంగాను విడిగాను కూడా మనం చూడొచ్చు. చేతన అచేతన రూప బ్రహ్మాండాన్ని సృష్టించేవయ్యాయి. అలా ఏర్పడ్డ బ్రహ్మాండం కోట్ల కొద్దీ ఏళ్ల దాకా నీళ్లలో ఉండిపోయింది. కాలకర్మ స్వభావాలతో చిక్కుకుపోకుండా అన్నిటినీ ప్రాణవంతం చేసే పరమాత్మ జీవం లేని దాన్ని జీవవంతం చేశారు. కాలకర్మలకు ఆ మీదట గుణాలకు ప్రేరకుడైన ఆ దివ్యాత్ముడు జీవ రూపంలో చక్కగా చుట్టుకున్న నీళ్లలో పడి ఉన్న బ్రహ్మాండంలోకి చొరబడి దాన్ని బాగా విస్తరింపజేశాడు. ఆ తర్వాత అండాన్ని బద్దలు చేసి బయటికి వచ్చాడు అని. అది ఎలా జరిగింది అని చెప్తున్నారు.
భువనాత్మకుడా ఈశుడు భవనాకృతి తోడనుండు బ్రహ్మాండంబున్ వివరముతో 14 వివరముగా నొనర్చె విశదంబులుగన్. ఆ ఈశుడు జగదాకారుడు తన భవంతిలో ఉండే ఆ బ్రహ్మాండాన్ని 14 లోకాలుగా రంధ్రాలు చేసి బయటికి వచ్చాడు అని ఓ మేధావంతుడా పరమాత్మ గురించి చెప్తున్నాడు. బహురూపాలు దార్చిన పరమయోగి ఎన్నో పాదాలు, ఎన్నో తొడలు, ఎన్నో భుజాలు, ఎన్నో ముఖాలు, ఎన్నో నేత్రాలు, ఎన్నో శిరస్సులు, ఎన్నో నొసళ్ళు, ఎన్నో చెవులతో కూడి ఉంటాడు అంటే విశ్వరూపం గురించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. అని ఎంతో మంది జీవుల శరీరాల్లో ఇన్ని రూపాల్లో సంచరిస్తుంటాడు. ఇతడి శరీర అవయవాల్లోనే 14 లోకాల ఐశ్వర్యాన్ని గురించి విద్వాంసులు భావించి అనేక రీతుల్లో దృష్టి సారిస్తారు. ఆ పరమాత్మ మహామహితాత్ముడు. అందువల్ల ఆ ముని పొంగవుల మనస్సుల్లో అర్చనీయుడు, ఆశ్చర్య స్వరూపుడు అయ్యాడు. ఆ పరమాత్మ విశ్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? బహుపాదోరు భుజాననేక్షణ శిరపాలస్త్రవో యుక్తుడై విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసులు ఊహించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిని విచారింతు రా మహనీయ అద్భుతమూర్తి యోగి జన హృన్మాన్యుండు మేధానిధి. యోగి జనాల యొక్క మనస్సులో పూజలను అందుకుంటుంటాడు ఈ ఈ మహామహితాత్ముడైన పరమాత్మ. బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నారు, విను కుమార, ఈ సృష్టి మొత్తం అంతా కూడా పరమాత్మ స్వరూపమే. అది ఎలా ఉంటుందో తెలుసా? ఈ 14 భువనాల్లో 14 లోకాలు ఉన్నాయి కదా, పైన ఉన్న 7 లోకాలు ఆ మహావిష్ణువు యొక్క నడుము నుంచి పైన ఉన్న శరీర భాగం, దిగువ ఉన్న 7 భువనాలు విష్ణువుకి దిగువ ఉండే శరీర భాగం. ప్రపంచం మొత్తం అంతా కూడా పరమాత్ముడి దేహం. ఆ పరమాత్మ, ఆ విశ్వాత్మ నోటి నుంచి బ్రాహ్మణ కులం, చేతుల నుంచి క్షత్రియ కులం, తొడల నుంచి వైశ్య కులం, పాదాల నుంచి శూద్ర కులం పుట్టాయని చెప్తుంటారు. ఆ మహాపురుషుడు మొల చుట్టూ ఉండే ప్రదేశం భూలోకం, బొడ్డు భాగం భువర్లోకం, హృదయం సువర్లోకం, ఎదుర్రొమ్ము భాగం మహర్లోకం, మెడ మూలం కంఠం జనలోకం, 2 స్థానాలు తపోలోకం, శిరోభాగం బ్రహ్మ నివసించే సత్యలోకం, కటి భాగం అతలం, తొడలు వితలం, మోకాళ్ళు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలం మసాతలం, కాలి మునివేళ్లు రసాతలం, అరికాళ్ళు పాతాళం. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువును ఊర్ధ్వలోకాలలో వ్యాపించి ఉన్నవానిగా భావిస్తారు. ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు మహావిష్ణువు. ఈ లోక కల్పన గురించి మరి కొందరు అరికాళ్ళ నుంచి భూలోకం, బొడ్డు నుంచి భూర్లోకం, తల నుంచి స్వర్గలోకం పుట్టేను 3 లోకాలుగా గణిస్తారు. ఆ మహాపురుషుడి నోటి నుంచి సర్వ జీవుల యొక్క వాక్కు ఇంద్రియాలు, దాని అధిష్టమైన అగ్ని పుట్టాయి. చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం అనే 7ంటికి ఆ దైవానికి 7 ధాతువులుగా చెప్తారు. అలాగే మరో పక్షంలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, సన్నటి నరాలు, మజ్జ, ప్రాణాలను 7 ధాతువులుగా చెప్తారు. ఈ 7ంటి నుంచి అంటే రోమాల నుంచి ఉష్ణిక్కు, చర్మం నుంచి ధాత్రి, మాంసం నుంచి త్రిష్టుప్పు, స్నాయువుల నుంచి అనుష్టుప్పు, ఎముకల నుంచి జగతి, మధ్య నుంచి పంక్తి, ప్రాణం నుంచి బృహతి అని 7 ఛందస్సులు పుట్టాయని చెప్తారు. ఆ విష్ణుమూర్తి నాలుక నుంచి యాగదేవతలకు అర్పించే అన్నం, ఆపూపాది రూప పురోడాంశం హవ్యం, పితృదేవతలకు ఇచ్చే కవ్యం అన్నం, అమృతాన్నం, తీపి గుణం గల 6 రసాలు, వీటిని సవిసూపగల నాలుక, రసాధిష్టాత వరుణుడు పుట్టారు. సర్వ ప్రాణుల కదలికలకు వాయువుకు ఆ మహావిష్ణువు ముక్కు పుటాలే స్థావరం. సామాన్యంగాను, విశేషంగాను, దగ్గరగాను, దూరంగాను వ్యాపించగల వాసనలకు, ఔషధులకు, సస్యని దేవతలకు నెలవు ఆ మహామూర్తి యొక్క వాసన చూసే శక్తి కల ఘ్రాణ ఇంద్రియం. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల జీవుల నేత్రాలకు స్థానం ఆ పరమాత్మ యొక్క నేత్రం. 4 దిక్కులకు, ఆకాశానికి, వినదగిన వాటికి, శబ్దానికి పుట్టుక ప్రదేశం ఆ సర్వేశ్వరుడి యొక్క చెవి. సర్వ పదార్థాల సారాలకు,
సకల సౌభాగ్యానికి పాత్రమైన చోటు ఆ పరమేశ్వరుడి దేహం. స్పర్శకు గాలికి సర్వ స్నిగ్ధత్వానికి ప్రదేశం ఆ దివ్య స్వరూపుని యొక్క చర్మం. యాగ సాధనాలైన చెట్లు, పొదలు, తీగలు మొదలైన వాటికి మూలం ఆ పురుషోత్తముని యొక్క రోమాలు. రాళ్ళు లోహాలు ఆ సర్వేశ్వరుడి గోళ్ళు. మబ్బుల గుంపులు అతని కొప్పు. మెరుపులు అతని మీసాలు. భూలోక భువర్లోక సువర్లోకాలని రక్షించే లోకపాలకులకు వాళ్ళ క్షాత్రానికి భూలోకాదులేయు క్షేమానికి ప్రపత్తికి నివాస స్థానాలు ఆ దేవదేవుడి పరాక్రమాలు. అన్ని కాంక్షలకు మంచి వరాలకు క్షేమానికి ఆస్పదాలు అతనికి పాదాలు. జలం అంటే నీరు, శుక్లం వీర్యం, వరుణుడికి ప్రజాపతికి సృష్టికి వీటన్నిటికీ జన్మస్థలం ఆ నారాయణుడి పురుషాంగం. వంశక్రమానికి కామం మొదలైన పురుషార్థాలకు మానసిక సౌఖ్యం కలిగించే ఆనందానికి శారీరక సౌఖ్యానికి స్థానం ఆ సర్వేశ్వరుడి యొక్క గుహ్యేంద్రియం. యముడికి మిత్రుడికి మల విసర్జనానికి గేహం ఆ విశ్వమయని గుదేంద్రియం. హింసకు పెద్దమ్మకు జ్యేష్ఠాదేవికి చావుకి నరకానికి ఉనికి పట్టు ఆ అచ్యుతుడి గుదం. అవమానానికి అధర్మానికి అజ్ఞానానికి చీకటికి సదనం ఆ అనంతుడి యొక్క వీపు భాగం. నదీ సమూహాలకు అతని నాడీ మండలం పుట్టిల్లు. కొండలకు సన్నిధానాలు అతని ఎముకలు. అవ్యక్తానికి అన్నరసానికి సముద్రాలకు ప్రాణుల ప్రళయానికి ఉనికి పట్టు అతని కడుపు. మానసిక వర్తనారూప లింగదేహానికి ఉనికి ఆ దేవదేవుడి హృదయం. మరి ఇంకా విను. పురుష సూక్తం ప్రకారం బోధన, రక్షణ, పుష్టి, భారం అనే 4 ధర్మాలకు రూపాలకు స్థానాలు నోరు, బోధనకి నోరు, రక్షణకి బాహువులు, అలాగే పుష్టికి తొడలు, భారానికి పాదాలు. ఇవి సంబంధించినవి. నోటితో బోధించే లక్షణం కలవారు బ్రాహ్మణులు, బాహువులతో రక్షించే ధర్మం కలవారు క్షత్రియులు, తొడలతో పుష్టిని చేకూర్చే ధర్మం కలవారు వైశ్యులు, పాదాలతో భారం వహించే ధర్మం కలవారు శూద్రులు. ఈ ధర్మాలన్నీ కాలక్రమంలో నెమ్మదిగా వృత్తులుగా మారాయి అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. నీలకంధరనకు నీకు నాకు సనత్ కుమార ముఖ్య సుత సమాజమునకు ధర్మ సత్వ బుద్ధి తత్వములకు నీశ్వరాత్మ వినము పరమమైన నిలవు. మనకందరికీ కూడా పరమపదం ఏది అంటే ఆ ఈశ్వరాత్మ ఒక్కటే. నీకే కాదు, నీడగలుడైన శివునికి, నీకు, నాకు, సనత్ కుమార సనక సనందన సనత్సుజాతులనే పేరుగల 4 ముఖ్య ఉనికుమారులకు, ధర్మానికి, సత్వ రజస్తమస్సులనే 3 గుణాలకు, బుద్ధి ఇంద్రియాది సమస్త తత్వాలకు ఆ వాసుదేవుని విశ్వాత్మ రూపమే ఉనికి పట్టు అని చెప్తూ బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఇలా చెప్తున్నాడు. ఓ కుమార, మనుష్యులు అమరులు, అసురులు పితరులు, పాములు ఏనుగులు లేళ్లు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మబ్బులు, చరాచరాలు, గ్రహాలు, తారకులు, తోకచుక్కలు, అప్సరసలు, పిట్టలు, భూతగణాలు, మెరుపులు, ఆయా వస్తు సంపదల సముదాయాలు, నువ్వు అంటే నారదుడితో చెప్తున్నారు, శివుడు, మహాయోగులు, నేను అంటే బ్రహ్మదేవుడు, నీళ్లలో, నేల మీద, ఆకాశంలో తిరిగాడే ప్రాణులు మొదలుగా గల రకరకాల ప్రాణులు గల ఈ లోకం అంతా విష్ణుమయమే. 1000 మాటలు ఎందుకు, బ్రహ్మాండం అంతా కూడా అతని జాన ప్రమాణంలో ఉంటుంది. అంటే అతని జాన 12 అంగుళాల జాన ఉంటుంది. అతన్ని బుద్ధితో తెలుసుకోలేం. జరిగిపోయినా జరుగుతున్నా జరగబోయే లోకం అంతా కూడా ఆ మహావిష్ణువులోనే లీనమై ఉంటుంది అని, మండలములోన భాస్కరుడుండుచు జగంబులకు దీప్తి నొసగడి క్రియ, బ్రహ్మాండము లోపల నచ్యుతుడుండుచు బహిరంతరముల నొగి వెలిగించున్. సూర్యుడు తన పరివేషంలోనే ఉంటూనే లోకాలన్నిటికీ ఎలా వెలుగు ఇస్తాడో, అలాగే ఆ మహావిష్ణువు బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపల బయట కూడా వెలుగులు నింపుతుంటాడు. అట్టి అనంత శక్తి జగదాత్మని నాభి సరోజమందునే బుట్టి యజింపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్టన కానరామికి వినిర్మలమైన తదీయ రూపమున్ గట్టిక బుద్ధిలో నిలిపి కంటినుపాయము నామనంబునన్. అలాంటి ఆ మహావిష్ణువు యొక్క అంతులైన విశ్వస్వరూపుడైన విశ్వరూపి అయిన అలాంటి అంతులైన సామర్థ్యం గల
శక్తి సామర్థ్యం గల ఆ లోకాత్ముని యొక్క బొడ్డు నుంచి ఒక తామర పువ్వు పుట్టింది. దాంట్లోంచి నేను బ్రహ్మదేవుడు నేను పుట్టాను. నాకు యాగం చేయాలనే బుద్ధి పుట్టింది. దాన్ని ఉపయోగించే కొద్దిపాటి యాగ సామగ్రి అయినా గోచరించలేదు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ రూపాన్ని బుద్ధి నుంచి చెదిరిపోకుండా ప్రతిష్ఠించుకున్నాను. నా మనస్సు లోపల ఒక ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ఏంటంటే, యాగ పశువులు, యాగవేదిక, యూపస్తంభం, యాగ పాత్రలు, మట్టి కుండలు, ముకుళ్ళు, వసంతకాలం, నెయ్యి, ఔషధులు, ఎన్నో లోహాలు, 4 వేళల్లో హోతృకర్మలు, వాటి మత సాంప్రదాయాలు, జ్యోతిష్ఠోమాది నామాలు, సంకల్పాలు, ఋగ్యజుస్సామ వేదాల్లోని వషట్కార సాహారాది మంత్రాలు, మంత్రోచ్చారణలు, కానుకలు, దేవతా ధ్యానం, వీటిని అనుసరించిన అనుష్ఠానాలు, వ్రతాలు, వాటి విధానాలు, బ్రాహ్మణులు, సమర్పణలు, బోధ అయిన మహర్షి కల్పసూత్రాల ధర్మ విధానం మొదలైన యాగ సాధనాలన్నీ నాకు ఎప్పుడైతే యజ్ఞం చెయ్యాలి అని అనిపించిందో, ఆ యజ్ఞానికి కావాల్సిన అన్నిటినీ కూడా నేను యాగ సాధనాలన్నిటినీ ఆ పరమాత్ముడి అవయవాలుగా సృజించగలిగాను. తర్వాత శాస్త్రం చెప్పిన విధానాన్ని అనుసరించి యజ్ఞాంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్త యగు భగవంతున్ యజ్ఞ పురుషుగా మానస యజ్ఞము గావించితిన్ దదర్పణ బుద్ధిన్. నేను నా మనస్సుతో ఒక యజ్ఞానికి సంబంధించిన అన్ని అంశాలనే సృష్టించి ఆ యజ్ఞదేహుడు, యాగ ఫలదాత, యాగాధీశ్వరుడు, యజ్ఞకర్త అయిన ఆ విశ్వాత్ముణ్ణి నా మానస యజ్ఞానికి యాగ పురుషుడిగా సంకల్పించాను. ఆ యజ్ఞాన్ని అతనికే సమర్పించాను అని అప్పుడు బ్రాహ్మణులెల్లందప్పక నన్ను జోచి సముచిత క్రియులగుతో నా పరమేశునకు అభిమత మొప్పగా దగ సప్త తంతువును గావించపన్. ఆ యాగ సమయంలో అన్ని సృష్టించాను నేను. మొత్తం బ్రాహ్మణులందరూ కూడా యాగం చేసేవాళ్ళు. ఆ యాగ సమయంలో బ్రాహ్మణులంతా తమలో నన్ను చూసుకొని తప్పక తలపెట్టాల్సిన చక్కటి యాగక్రియలు చేశారు. ఆ విష్ణువుకి ప్రీతి కల్పించడం కోసం సప్త తంతువు అనే యాగక్రియల్ని చేపట్టారు అని ఈ 7 లోకాలు ఆ పరాత్పడి నుంచి పుట్టించే ఒక యాగ ప్రక్రియ అది. దాన్ని సప్తతంతువుని చేశారు. ఎవరెవరు చేశారు? మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి దారనయము వారి వారికి ప్రియంబగు దేవతలను భజించుచున్ ఘనతర నిష్ట యజ్ఞముల గైకొని చేసిరి తత్ఫలంబులై అనుపమూర్తి యజ్ఞమయుడైన రమావరునందు జందగన్. ఈ సప్తతంతు యాగంలో మనువులు, దేవతలు, దానవులు, రాజువులు, మానవులు పుట్టి వాళ్ళు ఎవరికి ఇష్టమైన దేవతలను వాళ్ళు నిత్యం సేవించుకున్నారు. ఎంతో నియమంగా యాగక్రియల్ని యజ్ఞాన్ని చేశారు. ఆ యాగ ఫలితాలను యజ్ఞమయుడు అనుపమూర్తి అయిన ఆ మహావిష్ణువుకి సమర్పించారు. ఈ మనువు మొదలైన వాళ్ళంతా మొదలుపెట్టి వరుస పెట్టిన యాగాలకు ఉపక్రమించడానికి మూలం ఏంటి అంటే అది కూడా విష్ణు తత్వమే. ఆ విష్ణుమూర్తి యజ్ఞ రూపంలోనే సువ్యక్తమయ్యాడు. అది భగవద్గీతలో కూడా చెప్తాడు, యజ్ఞమూర్తి విష్ణుమూర్తి అని. ఆయన వ్యక్త రూపం ఇది అని సంపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యం కనుక ఆయన అవ్యక్తుడు అన్నారు. తుది లేనివాడు, జన్మరహితుడు, నశించనివాడు, ఈశ్వరుడు, అవ్యయుడు, దేవతలందరి చేత ఆరాధనీయుడు, యాగ ఫలాన్ని ప్రసాదించేవాడు కూడా ఆయనే. భాగవతంలో ప్రతి ఘట్టంలోనూ మనకి ఆ పరమాత్మని సూచించడం కనిపిస్తుంది. అగుణుండగు పరమేశుడు జగముల కల్పించు కొరకు జతురత మాయా సగుణుండగు గావున హరి భగవంతుందనగ బరగ భవ్య చరిత్ర. ఆ శుభ చరిత్ర నారద మహర్షితో అంటున్నారు. గుణరహితుడైన పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కోసం ఎంతో చాకచక్యంగా మాయను సృష్టించారు. ఆ మాయను సృష్టించడం వల్ల ఆయన గుణసహితుడై భగవంతుడయ్యాడు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుండజుడి డజున్ డి విశ్వములో దానుండును విశ్వము తనలోన చాలా వెలుగుతునుండన్. ఆ పరమాత్మ మహావిష్ణువు జగత్తే ఆత్మగా కలవాడు, ప్రపంచానికి ఈశ్వరుడు, విశ్వమంతా ఉండేవాడు, లోకమంతటికీ నాయకుడు, పుట్టుక లేనివాడు. అతడు ఈ విశ్వం అంతా తానుగా ఉంటాడు. అతడిలో మొత్తం ఈ విశ్వం అంతా కూడా తేజరిల్లుతుంటుంది.
అతనిని యుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టినే వితతముగా సృజింతు బ్రహ్మ విష్ణుడు జిష్ణుడు ప్రోచు పార్వతీపతి లయమొంద చేయు హరి పంకరు హోదరుడు ఆదిమూర్తి యచ్యుతుడు త్రిశక్తి యుక్తుడగుచుండు నిటింతకు దానమూలమై. ఇంతటికి మొత్తం మూలం ఎవరు అంటే విష్ణుమూర్తి. ఆ మహావిష్ణువు నియమించడాన్ని బట్టి నేను అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని అంతా కూడా విస్తరింపజేస్తుంటాను. విష్ణువు పుట్టిన వాటిని పెంచే స్వభావంతో సుస్థితిని కలిగించి రక్షిస్తుంటాడు. పార్వతీపతి శివుడు గిట్టింపజేస్తుంటాడు. పద్మాన్ని తన నాభియందు ధరించిన మొట్టమొదటి వేలుపు మహావిష్ణువు సృష్టి స్థితి లయాలనే, అందుకని పద్మనాభుడు, లయాలనే 3 శక్తులు కూడి ఉన్నవాడు. ఈ సమస్తానికి కూడా ఆ మహావిష్ణువే మూలభూతమైన వాడు. ఆ శ్రీ మహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని జీవులను సృష్టించడమే నా విధి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఆ తండ్రే సమస్త జీవుల మనుగడకు వాటి అభివృద్ధికి ఆధారం. ఇక గరళకంఠుడు జీవుల కర్మానుసారం వాటి మరణాన్ని శాసిస్తాడు. సృజన జీవనం మరణ ఈ 3 గుణాలు ఆ జగత్పతి సర్వమయుడు అన్న కమల నాభునిలోనివే. అతడే వీటికి మూలము ఆధారం కూడా. వినువత్స నీవు నన్ను అడిగిన ప్రశ్నకు నుత్తరంబు కేవల పరమం బును బ్రహ్మంబి అఖిలంబున కగునాధార హేతు భూతము సుమి. ఓ నారద మహర్షి, నువ్వు నాయన విను, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమమైన బ్రహ్మమే సుమా, ఆ పరబ్రహ్మ సుమా అని హరి భగవంతుడు అనంతుడు కరుణాంబుధి సృష్టి కార్య కారణ హేతు స్ఫురణుండవ్ విభు కంటెన్ వరుడెవ్వడు లేడు తండ్రి పరికింపంగన్. ఓ నాయన నారద, శ్రీహరి ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యాది సమస్త శక్తులు కలవాడు. హరి భగవంతుడు అనంతుడు, అలాగే కరణాంబుధి, మొత్తం అన్ని కార్యాలకు అతనే కర్త. సృష్టి కార్య కారణ హేతు స్ఫురణకు అంతకంటే అధిపతి ఇంకెవరు లేరు. అంతులేని వాడు కరుణా సముద్రుడు, సృష్టి కార్యకారణాలకు లక్షణభూతమైన వాడు. పరికించి చూస్తే అతని కంటే అధిపుడు మరొకడు లేడు, మరొకడు అగపడడు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఇది ఎంతయును నిక్కమే బొంక కంఠ మతి దద్గుద ధ్యాన మహిమ చేసి పరికింప నేనేమి పలికినానది ఎల్ల సత్యంబయగు బుధస్తుత్య వినుము. ధియుక్త మామకేంద్రియములు మరచియు బొరయవ సత్య విస్ఫురణమెందు నదిగాక మత్తను వాంనాయ తుల్జంబు నమరేంద్ర వందనీయంబునయ్యే దవలియ దేవదేవుని భవ మహాబ్ధి తారణంబును మంగళ కారణంబు నఖిల సంపత్కరంబునై ఎలరు పాద వనజమునకే నొనర్చద వందనములు. ఆ బ్రహ్మదేవుడు పరమాత్మని స్తుతిస్తున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా సత్యం, నేను అబద్ధం ఆడను కదా. పండితుల ప్రశంసలను అందుకునే ఓ నారద విను. చాలా ఉత్కంఠగా నేను ఆ భగవంతుడి గుణగణాలను ధ్యానించాను. ఆ ప్రభావంతో నేను నా నోటితో పలికిన ప్రతి వాక్కు కూడా సత్య వాక్కు అవుతోంది. ఓ బుద్ధిమంతుడా, పొరబడినప్పుడు కూడా నా ఇంద్రియాలు దారి తప్పవు. నా శరీరం వేదమయం, ఇంద్రుడికి కూడా పూజనీయమైనది. ఆ దేవదేవుని పాదకమలం సంసారం అనే మహాసముద్రాన్ని దాటిస్తుంది, శుభావహమైనది, సకల సంపత్తిదాయకమైనది. అలాంటి పాదాలకు నేను మొక్కుతున్నాను అని బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఆ పరమాత్మని గురించిన వివరాలన్నిటినీ చెప్తున్నారు. ఇక్కడ మనం ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.